సర్పంచ్ ఎలక్షన్స్ ఊర్లలో మాట్లాడుకున్న విధానం చూస్తుంటే, జరుగుతున్న విధానం చూస్తుంటే కూడా వాళ్ళే ముక్కు నేలేసుకుంటున్నారు. చదువుకోనోళ్ళంటే ఏమనుకోవచ్చు, చదువుకున్నోళ్ళు సైతం కూడా ఇదేంటని ఆశ్చర్యపోయి చూస్తున్నారు, కానీ ప్రశ్నించలేకపోతున్నారు. అర్థమవుతుంది కదా నేను దేని గురించి మాట్లాడుతున్నాను. సర్పంచ్ ఎలక్షన్స్లో నిజంగా ఒకరో ఇద్దరో ముగ్గురో 10 మంది అభ్యర్థులు నిలబడితే ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళకి ఓటు వేసుకుంటారు. ఇది మనందరికీ తెలిసిన విషయం. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే, నేను ఊర్లకు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మాట్లాడుతున్న మాట ఇది. అంటే ప్రజాస్వామ్యానికి తూట్లు పడవడం అంటే ఇదేనేమో. ఇంత బహిరంగంగా అర్రాజు పాటలు అంటారు, వేలం పాటలు వేస్తారు సర్పంచ్ యొక్క సీట్ని. 50 లక్షలు, 75 లక్షలు, కోటి రూపాయలు. ఎంత బహిరంగ మార్కెట్ ఇది. ఏమి ఇంకా సీక్రెటే లేదు. పేరుకు మాత్రం పలానా గుడి డెవలప్ చేయాలి, లేకపోతే పలానా గుడి కట్టాలని చెప్పేసి. నేను కొత్తగా చెప్పేది ఏంటి కదా, ఈ గత 2-3 రోజులకెళ్ళి జరుగుతున్న పరిస్థితిని అయితే మీరు చూస్తారు కదా. నల్గొండ జిల్లా మునుగోడుకు సంబంధించిన చండూరు మండలంలో, మరిగూడ మండలము, చండూరు మండలంలో ఒక విలేజ్లో ఒక మైనార్టీ ఉమెన్ 75 లక్షలకు సర్పంచ్ సీటు తగ్గించుకుందని చాలా గొప్పగా చెప్తారు కదా. ఆ 75 లక్షలకు సీటు తగ్గించుకున్నామే, ఆ 75 మరుసటి రోజు నుంచి ఏం ఆలోచిస్తుంది? 75 లక్షలకి 3 రూపాయల వడ్డీ వేసుకొని ఆ డబ్బుల్ని ఎట్లా సంపాదించాలని ఆలోచిస్తుంది. డబ్బులు రాని పక్షంలో ఏం చేస్తారు? సో ఈ సర్పంచ్ చాలా దీనావస్థలో ఉన్నారు, సీటు కోసం డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. దాని తర్వాత ఆత్మహత్య యత్నమనో లేకపోతే ఆత్మహత్య చేసుకుందని ఇలాంటి వార్తలు మనం జనరల్గా చూస్తూనే ఉన్నాం కదా. ఇంత ఘోరంగా అంటే ఈ సాంప్రదాయానికి ఎంత అంటే దరిద్రమైన సాంప్రదాయానికి తెరలేపారని చెప్పాలి. ఎవరైనా కూడా ప్రజల చేత ఎన్నుకోబడాలి కానీ ఈరోజు మొత్తం అర్రాజు పాటలు పడేసారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, అసలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏమైందో కూడా అర్థం కాని పరిస్థితి. ఒకసారి వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. కత్తులతో దాడి చేసి మరీ దారుణంగా ఏంటంటే మూత్రం దాగించి, ఎవరికి? బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి భర్త కిడ్నాప్ కేసులో అమానుషం బయటకు వచ్చింది. ఎక్కడుంది ఇదంతా? ఎందుకు ఎట్లా వస్తుంది అసలు? దీన్ని ఖండించాల్సిన బాధ్యత అందరిపైన లేదా? సర్పంచ్ నామినేషన్ వేస్తున్న నాగలక్ష్మి భర్త యాదగిరిని కిడ్నాప్ చేసిన కోమటిరెడ్డి అనుచరులు, యాదగిరి నోట్లో మూత్రం పోసి మరీ చిత్రహింసలకు గురి చేసిన కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ రెడ్డట. కారులో తిప్పుతూ దాడి చేస్తూ నామినేషన్ వేస్తే భర్తను చంపేస్తామని కారులో బెదిరింపులు. మంత్రి కోమటిరెడ్డి అంట చూసుకొని నామినేషన్ వేయకుండా గూండాగిరికి తెగింపు. పోలీస్ కేసు నమోదు చేయాలని స్టేషన్ బయట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల ఆందోళన. ఎట్టకేలకు కేసు నమోదు చేసి పోలీసులు చేయడం వల్ల వెనక్కి తగ్గినట్టు మంత్రి కోమటిరెడ్డి అనుచరులు. వీడియోలో కనిపిస్తుంది కదా. ఒక్కసారి వీళ్ళ అరాచకం ఏంది. ఇంకెక్కడ ఇంకో విషయం, సూర్యాపేట జిల్లాలో సర్పంచ్ నామినేషన్ ప్రక్రియలో ఉద్రిక్తత. ఎవరు? కాంగ్రెస్ తోటి అధికారులు కుమ్మక్కై ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థి అనబడి, ఇది వాళ్ళ సొంత గుర్తులే కానీ చెప్తుంటారు కదా, ఆ ఊర్లోకి పోతే ఇక్కడ కాంగ్రెస్ ఓడు, ఇక్కడ బీఆర్ఎస్ ఓడు, ఇక్కడ బీజేపీ ఓడు అని మాట్లాడుతుంటారు కదా. కుమ్మక్క వేసి తిరస్కరిస్తుంటారు నామినేషన్ వేయకుండా. మొత్తం ఇవేనండి. ఈ సాంప్రదాయం అయితే నాకైతే అనిపించలే ఇంత ఘోరంగా. కాకపోతే ఒక 2-3 నిలబడ్డప్పుడు ఊరంతా ఏకగ్రీవమై అరే పోటీ ఎందుకు లేరా కనీసం ఇదని. కానీ ఇలా బాజాప్తా పైసలు 25 కూడా వినిపించట్లేదు, మనకు 50 కూడా వినిపించట్లేదు. 75 లక్షలకు సర్పంచ్ సీట్లకు వేలం వేసేసి అందులో ఉన్న మిగతా ఇద్దరికి ఎంతో కొంత ఇవ్వాలి కదా, వాళ్ళు డ్రాప్ కావాలంటే. ఇంత దారుణమైన సంఘటన. దీంట్లో ఏం చేస్తారు? ఇంత అరాచకం చేసి వాళ్ళందరినీ, ఒకవైపు ఏమో మంత్రి జూపల్లి అని చెప్తున్నాడు, ఇట్లా వేలం పాటలో కొనుక్కున్న వాళ్ళు కానీ, ఇట్లా అర్రాజు పాటలో సీట్లు కొనుక్కున్న వాళ్ళు, ఇట్లా బెదిరింపుతో ఏకగ్రీవం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మేము కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోమని చెప్తున్నారు. ఆయన చెప్తుంది ఒక విధంగా, ఇక్కడ జరుగుతున్నది ఇంకోటి. అసలు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అసలు? ఇంత బాజాప్తా పైసలు. సరే, ఇంకో మాట కూడా మీరు అడగొచ్చు, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అసలు ఎట్లా పర్యటనకు పోతారు అనేసి. ఎక్కడుంది అసలు? అదే చెప్తున్నా, మళ్ళీ ఎటు తిరిగి వచ్చినా కూడా అసలు ఎక్కడుంది ప్రజాస్వామ్యం? ఇంత దారుణమైన సంఘటనలు కళ్ళ ముందు కనిపిస్తూ, ఇంత ఘోరంగా ఇన్ని లక్షలకు ఈ పలానా వ్యక్తి ఈ సీటును దక్కించుకున్నాడు అని చెప్పేసి ఇంత బహిరంగంగా వేలం వేస్తున్నారు. చిట్టి పాటలు వేలం వేసినట్టు వేస్తున్నారు. ఇప్పుడు ఈ అర్రాజు పాటల్లో ఈరోజు సీటు దక్కించుకున్న వాళ్ళు రేపు ప్రజలకు ఏం మేలు చేస్తారు? ఇక ఇందులో ఒకవైపు ఏమిడా అరాజు పాటలు జరుగుతుంటే, మరొక వైపు ఇంకొక వ్యక్తి ఏమో
ఆయన ఒక బాండ్ పేపర్లో నేను ఏమేం చేస్తాను, ఆయన ఒక సెల్ఫ్ మేనిఫెస్టో తయారు చేసుకున్నాడు. నేను వచ్చిన తర్వాత నేను ఏమేమి డెవలప్ చేస్తా, ఎట్లా చేస్తాను ఆయన చెప్తున్నాను. కానీ ఇవాళ రేపు ఆ మాటలు ఎవరికి ఎక్కుతాయి? పైసా, అదే ఒక సామెత ఉంటుంది చూసినారా, అదే పైసా ఫేక్ తమాషా దేక్ అంటారు కదా, అట్లనే ఉంది సేమ్ ఎక్కడ. టోటల్గా అసలు ఏంటిది అసలు? ఎలక్షన్స్ అంటే ఏంది? తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకునే రైట్ ప్రజలకు ఉంది. అది ఎంపీ ఎలక్షన్స్ అయినా, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినా, సర్పంచ్ ఎలక్షన్స్ అయినా, జడ్పీటీసీ అయినా. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? అన్నిటికీ పైసా ఫేక్ తమాషా దేక్ అన్నట్టుగా మాట్లాడుతూ ఈరోజు ఒక వ్యవస్థని మొత్తం దిగదార్చిరు. నిజంగా దీనికి అంత బాధ్యులు ఎవరు అసలు? దీన్ని చూస్తూ ఎట్లూరుకుంటుంది ఎలక్షన్ కమిషన్? ఎంత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటే మాత్రము ఇంత అధికారులకు, ఇంత వాళ్ళకి అధికారులు ఈ రకంగా చూస్తూ ఊరుకుంటారా? ఇక అధికారులు అమ్ముడు పోయినరనే మాట వింటే మళ్ళీ చెప్పడానికి బాగుండదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ పరిస్థితి అయితే మంచిది కాదు. ఇంత బహిరంగంగానే నిజంగానబ్బా ఊరికి నిజంగా ఈ వ్యక్తి అభివృద్ధి చేయగలడు అనుకుంటే పైసా లేకుండా ఏకగ్రీవం చేసి ఎందుకు, మనకు లొల్లులు ఎందుకు, కొట్లాట్లు ఎందుకు, సో ఈ వ్యక్తిని ఈసారి మనం ఎన్నుకుందాం, తర్వాత మళ్ళీ ఈ వ్యక్తిని ఎన్నుకుందాం అనేసి ఆ రకంగా కాంప్రమైజింగ్ ధోరణి ఉంటే ఓకే. కానీ అలా కాకుండా ఈరోజు కేవలం ఎవడు డబ్బులు పెట్టగలుగుతాడో వాళ్ళకే సీట్ అనే మూమెంట్లు. అందుకే ఈరోజు రీల్స్ వస్తున్నాయి దాని మీద. అంటే కొడుకులు పోయి తల్లిదండ్రుల మీద ప్రెజర్ చేస్తున్నారు, లేకపోతే భార్య మీద ప్రెజర్ చేస్తున్నారు, ఎందుకంటే కుటుంబం మీద ప్రెజర్ చేస్తున్నారు. సర్పంచ్ అయితే ఇవాళ ఏముంది, ప్రజలతో ఈరోజు ఏమైందంటే ఈ పైసలు ఇంతకుముందు మామూలుగా అయితే ఊర్లో 1000, 2000, 500 ఇచ్చి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకునేవాళ్ళు. ఆ పరిస్థితి పోయి ఈరోజు ఏమైందంటే డైరెక్ట్ అర్రాజుపాటే. ఇక ప్రజలకు ఎందుకు ఇచ్చే పైసలు అదేదో ఈయన్నే పెట్టేసుకుంటే ఆ నలుగురు మధ్యలో జరిగిపోతుంది, గత మధ్య సర్పంచ్గా డిక్లేర్ చేస్తారు. ఏం మంచి చేస్తారు ఒకసారి ఆలోచించండి. ఇట్లాంటి వాళ్ళు 50 లక్షలకు, 75 లక్షలకు, ₹1,00,00,000కి ఒక సర్పంచ్ పదవిని కొనుక్కున్న వాళ్ళు ఏం బాగా చేస్తారు అనేది మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేయచ్చు. మీ ఏరియాలలో ఏకగ్రీవం అయితే ఎన్ని లక్షలకు ఆ సీట్ అమ్ముడు పోయిందో కూడా మీరు మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు కూడా చర్చించుకోవాల్సిన అంశం. ఈరోజు ఇది ఎవరు మాట్లాడతలేరు. అసలు ఎట్లా ఈ అర్రాజు పాటలు పెడతారనేది డిస్కషన్ ఎక్కడ కూడా లేదు. ఈ సాంప్రదాయం మంచిదా? ఏ ప్రభుత్వాలు చేసినా, ఏ ప్రభుత్వాలు చేస్తున్నా, ఏ ప్రభుత్వాలు చేయబోతున్నా కూడా దీనంత దిగజారుడుతనం ఇంకోటి లేదని చెప్పాలి. ఈరోజు ఇంత అరాచకమా అంటే రేపు ఏ ప్రభుత్వం ఉంటే ఇంకా అంటే రేపు ఒక గుడ్డి గుర్తుగా అయిపోతుంది. ఓహో ఈ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రేపు బై ఎలక్షన్స్ వచ్చినా వీళ్ళే గెలుస్తారు, లేకపోతే సర్పంచ్లైన వీళ్ళే గెలుస్తారు, జడ్పీటీసీలైన వీరే గెలుస్తారు. ఎందుకనంటే అధికారము, అండదడ్డలు, డబ్బు, మదము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది వాళ్ళకి ఇట్లనే డిసైడ్ చేస్తూ ఇట్లనే కాంప్రమైజ్ అవుకుంటూ ఉంటారా? ఓటు హక్కు కదా, ఒక వ్యక్తిని, ఒక మంచి వ్యక్తిని ఎంచుకునే హక్కు ఈరోజు ఓటర్కు ఉన్నప్పుడు ఆ ఓటర్ విలువ ఎక్కడ పోయింది? ఈరోజు అసలు ఆ ఓటుకు విలువ ఉందా? ఇవాళ ఓటు లేకుండా ఇవాళ వ్యక్తి ఎవరు డబ్బులు పెట్టగలుగుతారో ఆ వ్యక్తికి ఈరోజు పదవులు ఇచ్చే పరిస్థితి బజార్లో అమ్ముడుపోతున్నాయి ఈరోజు. అందుకనే ఈరోజు రాజకీయాలంటే అసహ్యం ఎందుకు కలుగుతుంది జనాలకంటే? ఎవరైనా కొత్తగా రాజకీయాలకు రావాలంటే డబ్బులుంటే తప్ప రాజకీయాలు చేయలేమనే పరిస్థితికి ఎందుకు వచ్చి ఇట్లా జరుగుతుంది. కాబట్టి ఇవాళ సర్పంచ్ ఒక గ్రామ పంచాయతీకి సంబంధించి ఆ గ్రామ పంచాయతీలో ఉన్న ఊర్లు బాగా చేసుకోవడానికి కూడా ఈరోజు పదవులు కొనుక్కుంటున్నారంటే ఏమి ఆశించి పదవిని కొనుక్కుంటున్నారు? కేవలం సర్పంచ్ అయితే చాలు అన్న కోరికతో కొనుక్కుంటున్నారా? లేకపోతే మనం ఈరోజు 75 లక్షలు పెడితే మనం అంతకు త్రిబుల్ సంపాదించగలుగుతామని కొంటున్నారా? దేనికి కొంటున్నారు అసలు? ఇవాళ ఎక్కడెక్కడైతే ఏకగ్రీవాలు అవుతున్నాయో డబ్బులు పెట్టి, అదే వేలంపాట అంటారు, దాన్ని అర్రాజ్ అంటాం కదా, బహిరంగంగా మార్కెట్లో ఇవాళ పైసలకు వేలం వేస్తున్న సీట్లు, పదవి కేవలం ఏం అడ్డు పెట్టి మాట్లాడుతున్నారంటే గుడి కోసం అని చెప్తున్నారు. ఇవాళ ఊర్లు ఎంత అధ్వాన స్థితిలో ఉన్నాయి. కనీసము ఈ డబ్బులు పెట్టి ఈ ఊరిని బాగు చేద్దాము అనేది ఎక్కడ కూడా వినిపించట్లేదు. ఎక్కడ విన్నా కూడా ఈ గుడి బాగా చేయాలి, గుడి కోసం డబ్బులు ఇవ్వండి, ఎవరైతే ఇస్తారో వాళ్ళకే సీట్ అనేది ఒక డెసిషన్కి వచ్చిరంటే నిజంగా ఆ ఊర్లో వాళ్ళందరూ దీనికి సమంజసంగానే ఉన్నారా? గ్రామ పంచాయతీ దగ్గరికి ఆ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉంటాయి? సపోజ్ 200 ఓట్లు ఉన్నాయా, 600 ఓట్లు ఉన్నాయా, 1000 ఓట్లు ఉన్నాయో, కనీసం వాళ్ళందరినీ గ్రామ పంచాయతీ దగ్గరికి పిలిచి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఈరోజు ఈ వేలంపాట వేస్తున్నారా? ఇది ప్రతి ఒక్కరు ఈరోజు ఆలోచించుకోవాల్సిన విషయం. ఈరోజు బెదిరింపులు,
ఎవడికి ఎంత అంగబలము అర్ధబలము డబ్బు బలము ఏమున్నాయో ఈరోజు వాళ్ళే అన్నట్టుగా ఉంది. ఇందులో కొంతమంది అమాయకులు బలయ్యే వాళ్ళు కూడా లేకపోలేదు. ఈరోజు చెప్పినా కదా ఇందాక, మునుగోడు కాన్స్టిట్యున్సీలో చండూరు మండలం దగ్గర ఓ గ్రామ పంచాయతీలో 75 లక్షలకు మైనారిటీ మహిళ ఆ సీటు దక్కించుకుంది అనేసి చాలా గర్వంగా చెప్తున్నారు కదా. నిజంగా ఆ 75 లక్షలకి ఆ సీటు దక్కించుకున్న మహిళ నిజంగా రేపు ఆ గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్గా తీర్చిదిద్దబోతుందా? ఈరోజు ప్రతి ఒక్క సమస్య మెయిన్ ఉంటాయి కదా, వీధి లైట్ల సమస్య ఉంటుంది, స్ట్రీట్ లైట్స్, తర్వాత డ్రైనేజీ సమస్య ఉంటుంది, ఎవ్రీథింగ్ ఆ విలేజ్కి సంబంధించిన ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన సమస్యలన్నీ ఆమె తీర్చగలుగుతుందా? ఈరోజు 75 లక్షలు పెట్టి అప్పే చేసిందో సప్పే చేసిందో బంగారమే అమ్మిందో నిజంగా డబ్బులు ఉన్నా ఏదైతేంది, ఆమె వ్యక్తిగతంగా వాళ్ళ సొమ్ము పెట్టి ఈరోజు సీటు పదవి దక్కించుకుంది కదా. రేపు నిజంగానే ప్రభుత్వాలు బిల్లులు చెల్లించకపోతే వీళ్ళ సొంత డబ్బులు పెట్టి రేపు గ్రామాన్ని ఈరోజు సీటు కొనుక్కున్నంత ఈజీగా, ఈరోజు పదవి కొనుక్కున్నంత ఈజీగా రేపు నిజంగా గ్రామాల్లో ఆ పారిశుద్ధ్య పనులు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఈరోజు పిల్లలకు దోమల బారిన పడకుండా కావచ్చు, ఎవ్రీథింగ్ ఉంటాయి. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క సమస్య, ఒక ఊరు పందుల సమస్య ఉంటుంది, ఒక ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, కోతుల సమస్య ఉంది, కరెంటు సమస్య ఉంటుంది, డ్రైనేజీ సమస్య ఉంటుంది, స్ట్రీట్ లైట్ సమస్య ఉంటుంది. ఇట్లా చెప్పుకోవాలంటే గ్రామంలో ఉండే మన ఇంటికి ఎన్ని సమస్యలు ఉంటాయో ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఊర్లలో కూడా అన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలకు నిజంగా ఈరోజు పదవి కొనుక్కున్నంత ఈజీగా వచ్చి రేపు ఆ పైసలు పెట్టి చేపిస్తారా? చేపియరు. ప్రభుత్వం నుంచి బిల్లులు రాలేదు అంటున్నారు. మరి ఏమి ఆశించి ఈరోజు ఇన్ని లక్షలు పెట్టి పదవులు కొనుక్కుంటున్నారు? సో ఏ రకంగా మనం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతామే? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం గురించి గొప్ప గొప్ప విలువలు మాట్లాడుతుంటారే, కానీ ఏంటి ఈరోజు జరుగుతున్నది ఏంటి? దీని వెనక ఏం జరుగుతుంది? 50-75 కోట్ల రూపాయలు పెట్టి పదవులు కొంటున్నారు అంటే దేనికి లెక్క? అంటే ఎంత ఇన్కమ్ ఉంటే కొంటారు? కేవలం సర్పంచ్ అని అనిపించుకోవడం కోసమే కొంటున్నారా? లేకపోతే ఇంతకు 10 ఇంతలు ప్రజలను పీడ్చి సంపాదించుకోవాలనే ఉద్దేశంతో కొంటున్నారనేది ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే ఈ సబ్జెక్టు గురించి డిస్కస్ చేసే వాళ్ళ సంఖ్య లేదు. ఏమైనా మనకు పెద్ద పెద్ద తాటికాయల వంత అక్షరాలు దేంట్లో వస్తున్నాయి పేపర్లలో, శోపాలన సర్పంచులు ఏకగ్రీవం, ఇదిగో 75 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు, 80 లక్షలు గొప్పగా, లేదంటే బెదిరింపులు. ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి ఇలాకాలో చూస్తున్నాం కదా, చెప్పుకోవాలంటేనే మనకు నిజంగా ఎంత ఘోరంగా ఉందనంటే, కొట్టి ఆయనతోటి మూత్రం తాగించి కారులోనే హింసించి నామినేషన్ వేయొద్దని ఇన్ని అరాచకాలు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటివి అవసరమా? నిజంగా ఈరోజు సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం అవునా కాదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ విషయాలు తెలవాలనేసి నేను మనస్ఫూర్తిగా ఈ వీడియోని చేస్తున్నాను. థ్యాంక్ యూ.